అంటే అంతే క్షణాల్లో అయిపోయింది అన్నీ నేను అన్నట్టు ఎవ్రీథింగ్ ఫెల్ ఇంటూ పీసెస్ అన్నీ అనుకున్నాయి జరిగినాయి సినిమాకి అనుకున్న వారు కావాలనుకున్న వారందరూ దొరికారు అలా ప్రతి అన్నయ్య క్యారెక్టర్ కృష్ణ క్యారెక్టర్ కళ్యాణ్ గారు కూడా చేయడం బాబు చేయడం నో వన్ ఎల్స్ బికాస్ అన్నయ్య హారో కూడా అటువంటిది హారో వాజ్ అంటే కనబడితేనే మనిషికి వచ్చి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఒక భయం ఒక భక్తి నాన్నగారికి ఎలా ఉండేదో అన్నయ్య కూడా అలాగే ఉండేది మేము కూడా భయపడే ఉన్నాం అన్నయ్య చాలా భయపడాడు నా బాగా గుర్తు ఒకసారి నేను అన్నయ్య సాయన అనుకుంటా మా అన్నయ్య ఊరేనప్పుడు తాతగారు అడిగారు తమ్ముడు ఎక్కడ అని ఆయన అడిగాడు అన్నయ్య ఎక్కడ నేను అడిగాను పొలంలో ఉన్నాను అంటే సరే మేము ఇద్దరు కలిసి పొలం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాం కరెక్ట్గా బయటకు వస్తాను మంచి పంచి వేసుకుని తలపాగా కట్టుకుని కర్ర పట్టుకుని బయటకు వస్తాను అన్నయ్య మీద తప్పుడు అని అన్నయ్య బాగున్నారా నేను ఎప్పుడు వచ్చారేంటని అడిగాడు ఆయన తర్వాత మన పొలం ఎలా ఉందని అడిగారు మా అన్నయ్య అంత కర్ర పెట్టి కొట్టాడు పెట్టి పటాపటా కొట్టుకుంటూ ఇంటి దాకా పారిపోయి తాత వెనక్కి వెళ్ళిపోయి దాక్కుని హరి ఆగు అన్నాను మా తాత ఏంటి ఏమైంది అన్నాను ఏంటి కొబ్బరి వచ్చారా లేకపోతే కోత పోసారా ఏంటి వీళ్ళు మన పొలం అంటారండి కష్టపడి పనిచేసే నువ్వు నేను వీళ్ళకేం అధికారం ఉంది అప్పుడు అన్నయ్య తాత కూడా వెనకేసుకొచ్చారు మనవండి అవునరా ఏంట్రా మీరు ఏదో గొప్ప చేశారా అది చేశారా ఇప్పుడు వచ్చి మన పొలం ఎలా ఉందంటారు అని అంటే ఆ కష్టం అంటే ఏంటి బాగా మొదటి నుంచి మనిషి బాగా పడడం మనిషి ఆయన అనుకున్నది సాధించే వరకు అది అంటే లాభ నష్టాలతో పేరు లేకుండా ముందుకు అడుగులేసే ధైర్యశాలి నాకు బాగా గుర్తు ఇద్దరు కలిసి చేసి రామ్ రహీం ఆయన రహీం నేను రామ్ అప్పుడు మా మేనమామ సినిమాది రుక్మాంగరావు గారిని మా అమ్మగారి బ్రదరు ఇప్పుడు ఉన్నారు ఆయన మన దీనికి వచ్చారు ఫంక్షన్ ఆయన వెళ్ళి వాళ్ళ అక్కగారిని మరి రికమెండేషన్ కావాలి వెళ్ళి అడిగితే అమ్మగారు వెళ్ళి అడగగానే ఇట్లా దాన్ని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు తమ్ముడు అంటే ఇంకా వెనక ముందు ఆలోచించలేదు ఆయన లేకపోతే ఆయన నేను బయట సినిమా చేయాలని ఆయనకి ఇష్టం లేదు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అది అయిన తర్వాత ఓకే సరే వాడు షైన్ అయితే అవుతాడు అంతే తప్పితే నన్ను నా పిక్చర్ హిట్లకి నన్ను గౌరవించుకోలేదైనా ఫ్లాప్లు అయిన దానికి వస్తుంటే పోతుంటే కూడా ఇప్పుడు చెప్పలేదు నాకు ఇలా ఎవరి మమ్మల్ని సుశిక్షితులైన సైనికుల దగ్గరే చూశాడు ఆయన ఇప్పుడు కాబట్టి ఇన్ని జయాపజయాలు దేవదినాలు స్పర్ధే వర్ధతే విద్య పోటీ లేదే కొన్ని సినిమాలు ఆడచ్చు కొన్ని సినిమాలు ఆడకపోవచ్చు ఆడకపోతే ధైర్యపడటం కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఆడితే దాన్ని పొగిపోవడం కానీ ఇప్పటికీ లేదు నాకు సో అలా అన్నయ్య నేను అదే అమ్మగారు వెళ్ళి అడగడం ఆయన వెంటనే వెనక ముందు ఆలోచించాలి ఓకే అన్నారు అంటే భార్య ఆవిడ అడిగింది తింటూ ఉండే డైలాగ్స్ బ్యూటిఫుల్ డైలాగ్ ఉందండి ఏం తారకాన్ని మీకోసం ఎప్పుడేం అడగవా అని ఒక బ్యూటిఫుల్ డైలాగ్